అట్టహాసంగా ప్రారంభమైన ఆటో డ్రైవర్ల సేవలో పథకం. పాల్గొన్న కూటమి నేతలు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య. పురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని ఎమ్మెల్యే బోనెల విజయచంద్రతో కలిసి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అర్హులైన ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు చొప్పున ప్రతి ఏడాది జమ చేయనుందని తెలిపారు. రాష్ట్రంలో అర్హత ఉన్న 2.9 లక్షల మంది ఆటో డ్రైవర్లకు 436 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేసిన మంచిని వివరించి ప్రభుత్వానికి ప్రచారకర్తలుగా ఆటో డ్రైవర్లు నిలవాలని కోరారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో వ్యవస్థను నిర్వీర్యం చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే ఏపీలో సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నారని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయలతో రహదారులకు అభివృద్ధి చర్యలు చేపట్టామని, రాష్ట్రమంతా జీఎస్టీ 2.0 సంస్కరణలపై విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో మీ అందరికీ తెలుసు, కరెక్ట్ గా 16 మాసాల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెద్దగా కష్టాలు ఉండవు. గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కొనసాగించడం, ఒకవేళ కొత్త ప్రభుత్వం ఏవైనా సరే కొత్తగా హామీలు ఇస్తే అమలు చేయడం స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు. ఫస్ట్ టైం గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలకులు రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. దీనన్నింటికంటే మించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా కొంగదీసిన విషయం అని అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.